గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మొదటిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన సందర్భంలో సీనియర్ తెలుగుదేశం నాయకులుగా, అప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశానికి ఉంటూ ఢిల్లీకి సంబంధించిన బాధ్యతలు చూడటమే కాకుండా నందమూరి తారక రామారావు గారికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి సన్నిహితులుగా ఉండి పార్టీలో చురుకైన పాత్ర పోషించిన తిప్పరాజు రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్, నమస్కారం. రమేష్ గారు చెప్పండి, మొదటిగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు గత కొన్ని సంవత్సరాలుగా. అది ఇప్పుడు మళ్ళొక్కసారి తెర మీదకి వచ్చింది. అంటే ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితమే ఆయన మరొకసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా కూడా జమిలీ ఎన్నికల మీద కసరత్తు చేయటమే కాకుండా మధ్యలో 5 సంవత్సరాల మధ్యలోనే జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి, ఒకేసారి నిర్వహించాలి, అది భారతదేశ వ్యవస్థకు మంచిది అనే ఆలోచనతో ఆయన ఒక కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎందువల్ల ఈ జమిలీ ఎన్నికల మీద నరేంద్ర మోడీ గారు కానీ, వారి నాయకత్వం కానీ, బీజేపీ అగ్రనాయకత్వం కానీ దృష్టి సారించింది? ముందుగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వీక్షకులకి నమస్కారం. చందు జనార్దన్ గత 30 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలోనే ఉన్నాడు. మంచి మంచి పేరెన్నికి గన్న ఛానల్స్లో పనిచేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు మీద, జమిలీ ఎన్నికలు ఎందుకు అనే సబ్జెక్టు మీద మంచి టాపిక్ తీసుకొచ్చాడు. జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు జరగాలి. దాని మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చాలా కసరత్తు చేస్తున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ కూడా జమిలీ ఎన్నికలు జరపడము మన దేశానికి మంచిదనేటువంటి ఒక సూచన చేయడము, సలహా ఇవ్వడము, నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. మనం చూసినట్లయితే ఒక్క భారతదేశంలోనే వివిధ రాష్ట్రాలకి వివిధ తేదీలలో, వివిధ సంవత్సరాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా వైశాల్యంలో మన దేశం కంటే 2-3 రెట్లు పెద్దది. ఒకటేసారి ఎలక్షన్ దేశవ్యాప్తంగా జరిగిపోతుంది వాళ్ళకి. ఆస్ట్రేలియా మనకంటే 5 రెట్లు పెద్దది వైశాల్యంలో, జనాభా తక్కువ. ఆ దేశంలో కూడా ఒకటేసారి జరిగిపోతున్నాయి ఎన్నికలు. మన దేశం కంటే, మన రాష్ట్రం కంటే చిన్న దేశాలైనటువంటి శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అటువంటి దేశాలలో కూడా దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలోని రాజ్యాంగ కమిటీ రాజ్యాంగం రాసినప్పుడు, బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ ఒక్కటి జమిలీ ఎన్నికల లాంటి పద్ధతిని అనుసరించలేకపోయారు. దాన్ని పొందుపరచలేదు రాజ్యాంగంలో. మన మొట్టమొదటి ఎన్నికలే భారతదేశానికి లోక్సభకి జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కటి దేశవ్యాప్తంగా ఒకటేసారి జరిగినాయి, అన్ని రాష్ట్రాలలో కూడా. అలాగే జమిలీ ఎన్నికలు
నిర్వహించాలి అని అంటే ఇప్పుడున్నటువంటి 30 రాష్ట్రాలలో కనీసము 14 రాష్ట్రాలు సమ్మతి తెలపాలి. 14 రాష్ట్ర అసెంబ్లీలు వాటిని ఆమోదించాలి. అయితే అదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఆల్మోస్ట్ ఆల్ 14 రాష్ట్రాలపైనే అధికారంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మా హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పొత్తులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నారు. అలాగే చాలా రాష్ట్రాలలో 14 రాష్ట్రాలలో అధికారంలోనే ఉన్నారు. హర్యానా. సో వాళ్ళ 14 రాష్ట్రాలలో అనుమతి అసెంబ్లీలు పాస్ చేసే అవకాశం ఉన్నది. కాకపోతే న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందా అన్నది కూడా మనం ఆలోచించాలి. పార్లమెంటులో ఆ బిల్లు పాస్ అయినా, జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయినా కూడా మనకు ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నది. పార్లమెంటు పాస్ చేసిన బిల్లులను కూడా సమీక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నది. పార్లమెంటుకు ఉన్నది. అక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కూడా పార్లమెంటుకు ఉంటుంది, సుప్రీంకోర్టుకు ఉంటుంది అధికారం, సమీక్షించవచ్చు. కేశవానంద భారతి కేసులో అదే చెప్పారు ఆయన. అటువంటప్పుడు పార్లమెంటు ఎన్నికలు, జమిలీ ఎన్నికలు ఒకటేసారి జరపడానికి సాధ్యాసాధ్యం అవుతుంది అని అనుకుంటున్న తరుణంలో వారం రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు జమిలీ ఎన్నికలు దానికి సంబంధించిన కమిటీలో భారతదేశానికి సంబంధించి అత్యున్నతమైన స్థానం, అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి గారిది. అటువంటి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ కమిటీకి సంబంధించి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంటే ఈ విధానమైన, అంటే ఒక కమిటీకి మాజీ రాష్ట్రపతిని నియమించడం సరైన గౌరవించినట్టేనంటారు. అంటే ఆయన అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహించారు. అటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఒక భారతదేశంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టబోయే కార్యక్రమానికి సంబంధించి పూర్తి బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరానికి సంబంధించిన కార్యక్రమాన్ని అప్పచెప్పడం ఏ విధంగా చూడాలి? యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానము ఒక రకంగా అభినందించదగ్గదే, ఒక రకంగా అయితే వ్యతిరేకించదగ్గదే. అంత అత్యున్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి, రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి వచ్చి ఒక కమిటీకి చైర్మన్గా ఉండి, అది కూడా 6 నెలల కోసం అని చెప్పి ఉన్నారు. అది నిజంగా అయితే ప్రజలు హర్షించలేదు. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నటువంటి మాజీ ఎన్నికల కమిషనర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు. ఆ మాజీ ఎన్నికల కమిషనర్లను వాళ్ళతో పాటుగా న్యాయపరమైన చిక్కులు ఏమన్నా వస్తాయి అనుకుంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు, కొంతమంది కజ్జు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని తోటి కమిటీ వేసి ఉంటే ఇంకా బాగుండేది. సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన చిక్కులు కూడా రాకుండా ఎలా ఉంటాయి అనేది చూసుకునేందుకు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, పార్లమెంట్ ఆమోదించినా కూడా సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తుందా ఇవ్వదా అన్న దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఓకే రమేష్ గారు, అసలు జమిలీ ఎన్నికల వల్ల భారతదేశానికి ఏ మేరకు ఉపయోగం? అసలు అది ఆ నిర్ణయం అనేది కొంతమంది స్వాగతిస్తూ ఉన్నారు, కొంతమంది సీనియర్ నాయకత్వం విభేదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక 2 అంశాలు స్వాగతించడం, విభేదించడం అనేది ఒక సీనియర్ విశ్లేషకులుగా, సీనియర్ పాత్రికేయులుగా మీరు ఏ విధంగా స్పష్టించారో అదే విధానంలో భారతదేశం అంతా మిశ్రమ స్పందన అనేది కొనసాగుతూ ఉన్నది దీనికి సంబంధించిన అంశంలో. దాన్ని ఏ విధంగా చూడాలి? అసలు జమిలీ ఎన్నికల వల్ల భారతదేశానికి ఏ విధమైన ఉపయోగకరమైన అంశం? దేశ ఆర్థిక వ్యవస్థకి జమిలీ ఎన్నికలు జరపడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి, ఖజానాకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది.
మనకి చాలా ప్రజాధనం చాలా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న జరిగిన ఎన్నికలు కాశ్మీర్కి జరిగినాయి, జమ్మూ కాశ్మీర్కి జరిగినాయి, మహారాష్ట్రకి జరిగినాయి. వాటికి అసెంబ్లీకి మాత్రమే జరిగినాయి. అంతకుముందు ఒక 5 రాష్ట్రాలకు జరిగినాయి. ఆర్థిక భారం ప్రజల మీద పడుతుంది. ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటే ఆ ఖర్చు అంతా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు భరించాల్సిందే. సో ఒకటేసారి జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టడం వలన దేశ ప్రజల మీద ఒకటేసారి భారం పడుతుంది. 3 సార్లు 4 సార్లు భారం పడదు. అసెంబ్లీ ఎన్నికలకు ఒకసారి ఖర్చులు, పార్లమెంట్కి ఒకసారి ఖర్చులు అనేటువంటిది ఉండదు కదా. సో ఆర్థిక భారం ప్రజల మీద తగ్గుతుంది. అది మోడీ గారి ఆలోచన విధానంలో అదొక గొప్ప ఆలోచన. తగ్గుతుంది. 2, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది ఫోర్సెస్ అన్నమాట. ఫోర్సెస్ అంటే విధి నిర్వహణ కోసము, ఎన్నికల సజావుగా నిర్వహించడం కోసము మన సిఆర్పిఎఫ్ను కావచ్చు, స్పెషల్ భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వాళ్ళని తిప్పడము, ఆ ట్రాన్స్పోర్టేషను, వాటిలన్నిటి కూడా చాలా చాలా ఖర్చు అవుతుంది. ఒకటేసారి ఎన్నికలు కనుక పెట్టేస్తే వెదర్ మొత్తము సిఆర్పిఎఫ్లో అప్పుడో 2 కంపెనీలని ఇప్పుడో 2 కంపెనీలని తెచ్చుకుంటున్నాం కనుక, అలా కాకుండా మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలని దేశమంతా ఒకటేసారి మోహరించేసి ఎన్నికలు కూడా చేసేస్తే ప్రజలు కూడా అసెంబ్లీకి ఒకసారి వేయాలి, దీనికి ఒకసారి వేయాలి, పార్లమెంట్కి ఒకసారి వేయాలి అనేటువంటి రమేష్ గారు, ఒకటి ప్రధానంగా జాతీయ స్థాయిలో జరిగే ఖర్చు, అదేవిధంగా ఆర్థిక భారము, అదే కాకుండా మనీ వృధా కావటము, ఇటువంటి భద్రతకు సంబంధించిన అంశాలు జాతీయత స్థాయిలో దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కలిసి ఎన్నికలు పోవటం అనేది ఒక మంచి అభిప్రాయం. కానీ జాతీయ స్థాయిలో ఇప్పుడు 2 పార్టీలే ప్రధానంగా ఉన్నాయి. ఒకటి బీజేపీ, దానికి అనుబంధ మిత్ర బృందము, అదేవిధంగా కాంగ్రెస్, దానికి అనుబంధ మిత్ర బృందము. ఈ 2 బృందాలకు సంబంధించిన అంశాల్లో ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల బీజేపీ దాని మిత్ర బృందానికి, ఎన్డీఏ బృందానికి ఏమన్నా ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయా? ప్రధానమంత్రి మోడీ గారు కానీ బీజేపీ అగ్రనాయకత్వం కానీ దానికి పూర్తి స్థాయిలో వెనుదనుగా ఉండే ఆర్ఎస్ఎస్, విహెచ్పికి సంబంధించిన ఈ సంస్థలు కానీ జమిలీ ఎన్నికల పట్ల ఇంత ఇంట్రెస్ట్ చూడటం, ముందుకెళ్ళటం, దాంట్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా సమాన స్థాయిలో ఒకేసారి ఎన్నికలు జరిగి భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసి భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థని పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలో ఒక మార్పును తీసుకొచ్చి ఆ విధంగా భారతదేశం అంతా ఒక విధానంతో పోవాలనే అంశమే ఉందా దీని మీద? ఇంకేదైనా నిగూఢమైన ఆలోచన దీంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా తీసుకున్నట్టయితే బీజేపీకి అనుకూలమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇది నేను ఇందాక చెప్పినట్లుగానే ఆర్థిక పరంగా దేశానికి చాలా మంచిది. జమిలీ ఎన్నికలు జరపడం వల్ల శాంతి భద్రతలకు కూడా దేశమంతా ఒకటేసారి జరిపేయచ్చు. ఇంకోటి మనం సరదాగా మాట్లాడుకుందాం ఒక 2 విషయాలు. ఈ నాయకులు ఉన్నారు కదా, జాతీయ నాయకులని, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జాతీయ నాయకులు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవారు, బాబు గారు, చాలామంది ఉన్నారు కదా జాతీయ నాయకులు. లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరూ కూడా 10 సార్లు తిరగక్కల్లా రాష్ట్రాల మీద ప్రచారాలకి. ఒకటేసారి దేశం అంతా కనుక ప్రచారాలకు పోతే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతాయి కనుక. అంటే జమిలీ ఎన్నికలు 2 వర్గాలకు ఉపయోగమే, 2 వర్గాలకి కూడా ఉపయోగమే. ఏది తిరగకుండా ఉండడానికి దేశ ప్రజలకి ఎంత ఉపయోగమో ఈ జమిలీ ఎన్నికలు ఆర్థిక వ్యవస్థ మీద భారం పడి మనం ట్యాక్సులు చందు జనార్దనం, తిప్పరాజు రమేష్ బాబు, సుబ్బారావు, వెంకటేశ్వరరావు మనం కట్టే ట్యాక్సులు తగ్గిపోతాయి. మనకి ఫస్ట్ వ్యయ ప్రయాసాలు తగ్గిపోతాయి కనుక మనకి ఆర్థిక వ్యవస్థ మీద భారం ఎక్కువ పడదు కనుక మనకి ట్యాక్సేషన్ తగ్గిపోతుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు పెట్టుకునే విమాన ఖర్చులు,
స్పెషల్ ఫ్లైట్లు అద్దెకి తీసుకున్న ఫ్లైట్లలో తిరగడాలు, హెలికాప్టర్లలో తిరగడాలు. పాపం వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలి కదా, పాపం తిరిగి కలిసిపోతున్నారు కదా. ఎన్నికలు అయిపోగానే విదేశాలకు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని వచ్చే రాజకీయ నాయకులు కూడా చాలామందిని చూసాం మనం. సో అలా కాకుండా వాళ్ళకు కూడా పార్టీలకు కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను, అంటే అది మనం మాట్లాడుకోవచ్చు, ఇదేమీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి రాదు, ఏది కూడా రాదు. ఇది ఎన్నికల బాండ్లు అయితే ఏవైతే వచ్చినాయో, అలాగే ఎవరన్నా చందాలు ఇవ్వాలనుకుంటే పార్టీలకి అసెంబ్లీలో వచ్చినప్పుడు ఒకసారి, పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి, లోక్సభ ఎన్నికలు వస్తే ఒకసారి, వ్యాపారస్తులు వీళ్ళందరూ ఒకటేసారి ఇస్తే సరిపోతుంది, ఇబ్బంది ఉండదు వాళ్ళకి. పారిశ్రామిక ఒకసారి తొందర ఇస్తే మళ్ళీ 5 ఏళ్ళ వరకు అడగరు కదా, ఎందుకంటే శాసనసభ ఎన్నికలు ఇవి ఉంటాయి. కాకపోతే దీంట్లో టెక్నికల్గా మన రాజ్యాంగంలో చాలా మార్పులు చేయాల్సి వస్తుంది అన్నమాట, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. సపోజ్ జమిలీ ఎన్నికలు పెట్టిన తర్వాత కూడా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, లేకపోతే ఇండియా కూటమి ఉన్నా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉన్నా కూడా, ఇక్కడ ఇండియా కూటమి కనుక గెలిస్తే రాష్ట్రంలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలిస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ మంత్రివర్గాన్ని కావచ్చు, ఆ పార్టీని కానీ అస్తవ్యస్తం చేసి వీళ్ళని తీసుకుని వస్తే అసెంబ్లీ రద్దు అయితే మళ్ళీ జమిలీ ఎన్నికల దాకా వెయిట్ చేయగలమా? 2 ఏళ్ళలో 3 ఏళ్ళు మిగులుతుంది. దానికి రాజ్యాంగం ఒప్పుకునేటట్లుగా రాజ్యాంగంలో సవరణ చేయాలి. లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత చట్టంలో 6 నెలల లోపల ఎన్నికలు జరపాలి అని ఉన్నది. శాసనసభలకైనా పార్లమెంటుకైనా ఏదైనా సరే 6 నెలలు. మరీ తీవ్రవాద రాష్ట్రాలైనటువంటి తీవ్రవాద ప్రాంతాలైనటువంటి కల్లోలిత ప్రాంతాలుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్, ప్రభావిత ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్లో ఇంకొక 6 నెలలు పొంచి ఏడాది వరకు ఆపచ్చు, 1 ఇయర్ మ్యాక్సిమం. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, రాజ్యాంగ సవరణ చేయకుండా మాత్రం జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది అసాధ్యం. ఆ రాజ్యాంగ సవరణలో కూడా మధ్యలో జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైనా రాష్ట్రంలో శాసనసభ అనుకోని పరిస్థితుల్లో రద్దు అయితే అప్పుడు మళ్ళీ ఇంకో ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఆగాలి. సపోజ్ 2007లో పెడతారు, 2029లో పెడతారు, 34 వరకు ఆగాలి, లేకపోతే 32 వరకు ఆగాలి. సో మనం ఓటేసింది 5 సంవత్సరాల కోసం, ప్రతి ఓటరు ఓటేసేది 5 సంవత్సరాల కోసం. మధ్యలో రద్దు అయినప్పుడు వాళ్ళకి ప్రజా ప్రాతినిధ్యం అనేది ఉండదు కదా ఆ రాష్ట్ర ప్రజలకి. కావాల్సిన జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితే ఉంటుంది కాబట్టి ఉండాలి. అది కొన్నిసార్లు మనకి ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని పట చేసేసినవి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి, రాజకీయ పార్టీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. మనకి అన్నిటికంటే మనకి 10th షెడ్యూల్, పార్టీ మారితే వాళ్ళ సభ్యత్వాలు రద్దు అవుతున్నాయంటే ఇంత మడుగు రద్దయిన దాఖలాలే లేవు. ఆ చట్టం వచ్చిన తర్వాత కొంతమందికి తప్పితే, శరద్ యాదవ్ లాంటి వాళ్ళవి కొంతమందికి తప్పితే రద్దయినటువంటి దాఖలాలు లేవు. స్పీకర్ గారి నిర్ణయం మీద వదిలేస్తున్నాం అంటున్నారు, స్పీకర్ గారు ఏళ్ల తరబడి పెట్టుకుంటున్నారు. మన తెలంగాణ అసెంబ్లీలో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అదే జరిగింది, మహారాష్ట్ర అసెంబ్లీలో అదే జరిగింది, కేరళ అసెంబ్లీలో అదే జరిగింది, తమిళనాడు అసెంబ్లీలో అదే జరిగింది, చాలా అసెంబ్లీలో ఇలా జరిగిపోతున్నాయి. సో వీటిలన్నింటిలో కూడా రాజ్యాంగ సవరణ చేసి ఒకసారి ఒక పార్టీ పేరు మీద ఎన్నికైనటువంటి సభ్యుడు పార్టీ తీసేసినా సరే అతని సభ్యత్వం కోల్పోతాడు, లేదు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినా సభ్యత్వం కోల్పోతాడు. స్పీకర్ నిర్ణయం మీద ఆధారం పడకుండా పార్టీ నిర్ణయం మీద ఆధారపడేటట్లుగా కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రమేష్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మొన్ననే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కానీ అధికార బాధ్యతలు చేపట్టిన మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే రాబోయే ప్రధానమంత్రి, కాబోయే ప్రధానమంత్రి, అది అమిత్ షా గారు కానీ, లేకపోతే యోగి గారి మీద కానీ, లేదంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ
కాబోయే ప్రధానమంత్రులు అనే ప్రచారం ఎక్కువగా తెర మీదకి వస్తూ ఉంది. దాని మీద వ్యక్తుల యొక్క ప్రాధాన్యతను బట్టి జాతీయ మీడియాలో కూడా ఆ వార్తలు, కథనాలు అనేవి రావటం జరుగుతూ ఉంది. అంటే మోడీ గారు 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉండే అవకాశం లేదంటారా? లేదంటే ఆ వైపుగా ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ నాయకత్వం కానీ 5 సంవత్సరాల అనంతరం ప్రధానమంత్రి అభ్యర్థిగా వేరే వాళ్ళని ఖరారు చేయాలనే ఆలోచనతో ఉందా? కారణం ఏమంటారు? యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రవర్తన నియమావళి అనేది ఒకటి పెట్టుకున్నది. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పదవులు ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఉన్నది వాళ్ళకి. చాలామందికి కల్రాజ్ మిశ్రా గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఎల్కే అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కదా. అలాగే వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతికి ఎలివేట్ చేయలేదు, నీ ఏజ్ దాటిపోయింది అనేటువంటిది. ఏజ్ దాటిపోయింది అని ఒక్క నరేంద్ర మోడీ గారికి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. ఆయనకి 70 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే వెంకయ్యనాయుడు గారికి ఎందుకు లేదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనా, లేకపోతే ఏజ్ దాటిపోయింది, తెలుగు వారని వివక్ష అదేం లేదు. నరేంద్ర మోడీ గారికి వచ్చిన ఎగ్జామ్షన్ వెంకయ్యనాయుడు గారికి కూడా ఇవ్వలేదు. అది ఆయనకు ఒక్కడికి. ఆయన ఇప్పుడు నేను అనేది ఏంటంటే వెంకయ్యనాయుడు గారి కంటే కూడా సీనియర్లు మురళీ అద్వానీ గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు. అంటే మోడీ గారి కంటే సీనియర్లే వాళ్ళు. ఎక్కువ సేవలు చేసిన వ్యక్తే కదా వెంకయ్యనాయుడు గారు చేశారు, నేను చేయలేదన్నా. నేను అనేది వెంకయ్యనాయుడు గారి పట్ల ఎందుకు వివక్ష కొనసాగింది అంటున్నా. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అయ్యారు, కొన్ని దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించారు, జాతీయ స్థాయిలో ఎన్నో రాష్ట్రాలకు సంబంధించిన అధికారం తేవటంలో కానీ, క్రియాశీల కార్యక్రమాల్లో కానీ నిర్ణయాత్మక ఒక శక్తిగా మారడమే కాకుండా బీజేపీ కోసం అహోరాత్రులు కష్టించిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అటువంటి వెంకయ్యనాయుడు గారి పట్ల వివక్షత కొనసాగడానికి గల కారణం అదే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు కాలేదు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడు నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆయన నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఆయన కేంద్ర మంత్రివర్గంలో పనిచేశాడు వెంకయ్యనాయుడు గారు. ఆయనకి చాలా అనుభవం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఎట్లాగైతే 2 రాష్ట్ర లోక్సభ ఎన్నికలు గెలిచాడు, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెంకయ్యనాయుడు గారు కూడా అట్లాగే అక్కడి నుంచి, ఏది మన కర్ణాటక నుంచి గెలిచి చూపించారు. ఆయన కూడా వెంకయ్యనాయుడు గారి మీద వివక్ష చూపించారు అనే దానికి మనం నిజం చెప్పుకోవాల్సి వస్తే సౌత్ నార్త్ అనేటువంటి భేదాభిప్రాయాలు కూడా వచ్చేస్తాయి. ఓకే, నార్త్ ఇండియా వాళ్ళనే వాళ్ళు ఎప్పుడూ కూడా రాష్ట్రపతిగా ఉంచడానికి అనుకూలంగా ఉంటారు. అది ఇందిరాగాంధీ దయ వల్ల ఒకసారి వివి గిరి గారు రాష్ట్రపతి అయ్యాడు. ఆ తర్వాత మన నీలం సంజీవ్ రెడ్డి గారేమో జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, ఎస్కే పాటిల్, ఆచార్య జేబీ కృపలాని, నిజలింగప్ప, వాళ్ళందరి పుణ్యమాని ఆయన ఒకసారి అయిపోయాడు సౌత్ ఇండియా నుంచి. వాజ్పేయి గారు దూరదృష్టి ఉండి దేశానికి అణువు కావాలి, అణు విద్యుత్ రంగం కానీ, పరికరాల దాంట్లో కానీ కావాలి అని చెప్పి అబ్దుల్ కలాం గారిని చేశారు రాష్ట్రపతిగా. సో మిగిలిన రాష్ట్రపతులు ఎంతమంది అయ్యారు మన దేశానికి, వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా వాళ్ళే. సో సౌత్ ఇండియా కాబట్టి మనకి వివక్ష, అది వివక్ష కొనసాగుతోంది. ఈరోజు కూడా వివక్ష కొనసాగుతోంది. మనకి మంత్రివర్గ కూర్పుల్లో కూడా చూడండి, సౌత్ ఇండియా నుంచి ఇచ్చిన వాళ్ళకి ప్రాధాన్యమైనటువంటి పోస్టులు మంత్రివర్గంలో చాలా తక్కువ ఇస్తారు. ఇందిరాగాంధీ చెడు వ్యక్తో మంచి వ్యక్తో, ఆవిడ చెడు రాజకీయం చేసిందో మంచి రాజకీయం చేసిందో అనవసరం. కానీ హోంమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆవిడికి అగెనిస్ట్గా పార్టీ పెట్టాడు. ఆవిడికి అగెనిస్ట్గా కాంగ్రెస్ పార్టీని చీల్చి బయటకు వచ్చి బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అని పార్టీ పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తిని మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుని హోంమంత్రిని చేసింది. వెంకటరావు గారు పార్టీ మారాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఇచ్చింది, ప్రాధాన్యత కలమైనటువంటి పోస్టులు. ఎందుకంటే ఆవిడ మెదక్ నుంచి గెలిచి ప్రధానమంత్రి అయింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ప్రస్తుతం తెలంగాణ ఉన్న మెదక్ లోక్సభ నుంచి గెలిచి ప్రధానమంత్రి అయింది ఆవిడ. సో ఆవిడికి తెలుసు సౌత్ ఇండియా ప్రజలు ఎటువంటి వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు రాజకీయం. ఇప్పుడు దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి 5-6 నెలలు అయినా కూడా ఇప్పుడే వెంటనే
రాబోయే కాలంలో కాబోయే ప్రధానమంత్రి అనే ప్రధానమైన చర్చ ఇందాక మనం మాట్లాడుకుంటుంటే టాపిక్ మారింది. యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, లేదంటే అమిత్ షా గారు కానీ, లేదంటే గడ్కరీ కానీ, లేదంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ పేర్లన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. కాబోయే ప్రధానమంత్రులు అని. అసలు ఈ 5 సంవత్సరాల్లో అటువంటి అవకాశం ఉందా? లేదంటే 5 సంవత్సరాల తర్వాత అయినా అసలు అవకాశాలు వేరే వాళ్ళకు ఉంటాయా? మోడీ గారే కొనసాగుతారా? ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు బతికున్నంత కాలము ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారు. దాంట్లో సందేహమే అవసరం లేదు. కొన్ని చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు గెలిచారు. అంటే 100% గెలిచినట్లే. ఆయన ప్రసంగాన్ని కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ని కానీ చాలామంది ట్రోల్స్ చేశారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చేశా. పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయము ఈ రోజు నాడు ఎవ్వరికి, చిరంజీవి గారితో సహా, అల్లు అరవింద్తో సహా ఎవరికి కూడా అర్థం కాల. అసలు పవన్ కళ్యాణ్ అటువంటి రాజకీయం చేయగలడన్నది ఎవరికి అర్థం కాదు. గొప్ప రాజకీయం చేశాడు అతను. పవన్ కళ్యాణ్ చేసి డిప్యూటీ సీఎం అయ్యాడు. అసెంబ్లీ గేటు తాకనివ్వ అన్న వాళ్ళందరూనేమో గేటు తాకకుండా వెళ్ళిపోయారు, బయటికి తాకలేకపోయారు. అతను గేటు తాకటమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి కేంద్రము మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఎందుకు ఇస్తున్నారంటే అతనిలో ఉన్నటువంటి గట్స్, ఒక ధైర్యం, అది అతను దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టే స్థాయి ఉన్నదా లేదా అన్న దాని మీద నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యను నేను. కానీ అతనిలో ఉన్నటువంటి పట్టుదల, ధైర్యము అనేవి వాళ్ళకి నచ్చాయి. ఒక 151 సీట్లతోటి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువగా ఢీకొట్టాడు పవన్ కళ్యాణ్, నిజం చెప్పుకోవాలనంటే. చివరిలో లోకేష్ బాబు యువగళం పాదయాత్ర చేయడము, తర్వాత చంద్రబాబు గారు పాదయాత్రలు చేయడము, జిల్లాలు తిరగడంతో కాస్త ఊపు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ పాపం మొదటి నుంచి కూడా రోడ్ల మీద పడుకుంటాము, హైవే మీద పడుకుంటాము, నానా రకంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాడు అతను పవన్ కళ్యాణ్. అందుకని వాళ్ళకి అది నచ్చింది, మోడీ గారికి కానీ, షా కానీ, అమిత్ షా. ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత మోడీ గారి కోర్ టీంలో స్థానం ఇచ్చింది బీజేపీ అగ్రనాయకత్వం. వాళ్ళు ఏదైతే 7-8 మంది ఇప్పుడు మీరు చెప్పిన ముఖ్యులు ఉన్నారో బీజేపీలో ప్రధానమైన నాయకత్వం, వాళ్ళతో పాటుగా ఇప్పుడు మోడీ గారి అంతర్గత టీంలో, కోర్ టీంలో పవన్ కళ్యాణ్ గారు స్థానం పొంది ఉన్నారు అనేది ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. దానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఢిల్లీ నుంచి రావడం, కాకినాడ పోర్టుని సందర్శించడం, అక్కడ హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడటం, ఇక్కడ పోర్టుకు సంబంధించి విజిట్ చేయటం, దీని మీద ఎమ్మటే కేంద్ర హోంశాఖ కానీ, పిఎంఓ కానీ, జాతీయ భద్రతా దళాల అధికార యంత్రాంగం ఏదైతే ముఖ్యులు ఉన్నారో దానికి సంబంధించిన చీఫ్ల దగ్గర నుంచి కూడా నివేదికలు కోరటం. భారతదేశంలో అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం ఒక ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఆ పోర్ట్ అనేది ఈరోజు జాతీయ స్థాయిలో దేశ భద్రతకి ముప్పుగా వాటిల్లుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళంగానే దాని మీద కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక కోరటమే కాకుండా దాని మీద చర్యలకు చేపట్టింది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా? అసలు అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ వారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం కల్పించారనే ప్రచారం నిజమేనా? పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమిలో, భారతీయ జనతా పార్టీ కాదు, ఎన్డీఏ కూటమిలో ఒక ప్రముఖ స్థానాన్ని మాత్రం కల్పించింది ఎన్డీఏ కూటమి. అమిత్ షా గారు, మోడీ గారు కల్పించారు. మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఒప్పుకున్నాయి పవన్ కళ్యాణ్ ఈజ్ ఓకే అని. పవన్ కళ్యాణ్ గారికి
ఎన్డీఏ కూటమి కంటే కూడా మోడీ గారు, షా గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ యోగి ఆదిత్యనాథ్ని ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రజలు కానీ, భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ నాయకులు కానీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి అదానీ, అంబానీ, సునీల్ మిట్టల్, ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, బిర్లాస్, టాటాస్ ఎవ్వరూ కూడా ఒక్కడు కూడా అంగీకరించడు. యోగి ఆదిత్యనాథ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవడాన్ని ఎవరూ అంగీకరించరు. బికాజ్ అతను కరప్షన్ లేదు అతని దగ్గర. ముక్కుకు సూటిగా పోతాడు. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయించేసేయగలడు. సో వాళ్ళకి అవి నచ్చవు. పారిశ్రామికవేత్తలకి, పారిశ్రామిక దిగ్గజాలకి అవి నచ్చవు. సెకండ్ ఆప్షన్ మీరు ఇందాకని చెప్పారు, నితిన్ గడ్కరీకి మంచి పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా అతను బాగా పరిపాలించాడు. మంత్రిలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా చేశాడు. ఆంధ్రప్రదేశ్కి కూడా 7,842 కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. 7,842 కోట్ల రూపాయలు ఒక్కటే విడతలో రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అతను మంచి పేరు వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంది. వాళ్ళు నితిన్ గడ్కరీ కంటే కూడా అదే రాష్ట్రానికి చెందినటువంటి, మహారాష్ట్రకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ మీద వాళ్ళకి ఒక సదాభిప్రాయం ఉంది. అందుకని ఇక్కడ ఒక్కవేళ పొరపాటున అమిత్ షా గారు అవుతారు, మోడీ గారి తర్వాత తదనంతరమే, ఆయన బతుకున్నంత వరకు మోడీయే ప్రధానమంత్రి. మోడీ గారి తదనంతరం వస్తే ఛాన్స్ వస్తే అమిత్ షాని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోకపోయినా, లేకపోతే ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు ఒప్పుకోకపోయినట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఉన్నది. మరి ఇంకెవ్వరికి ఛాన్స్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి స్థాయికి వచ్చారు అని అంటే అది కొంచెము పద్ధతిగా లేదు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు అనడానికి మీకు మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లోనే చెప్తాను. రఘునందన్ ఎంపీగా గెలిచాడు, ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచాడు వేరే పార్టీల్లో నుంచి వచ్చిన తర్వాత. రఘునందన్ కన్నా బండి సంజయ్ కన్నా కూడా సీనియర్ వాళ్ళిద్దరు, ఈటెల రాజేందర్. అటువంటి వాళ్ళు కూడా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీని ముందు నుంచి నమ్ముకున్న వాళ్ళకే పదవులు ఇస్తారు కనుక అక్కడ నితిన్ గడ్కరీ. బీజేపీలో కూడా అంటే మీరు గమనించినట్లయితే గతంలో మీరు అన్నట్టుగా మొదటి నుంచి కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తులకే రాష్ట్ర అధ్యక్ష పదవులు కానీ ఇతర బాధ్యతలు కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాల్లో కనుక తీసుకున్నట్టయితే ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రధానమైన బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ గారిని పార్టీల్లో చేర్చుకున్న కొన్ని రోజులకే కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిపోతే ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు. ఈ విధమైన కార్యక్రమాలు, అదేవిధంగా పురంధరేశ్వరి గారికి రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఇక్కడ డికే అరుణ్ గారు కానీ, లేదంటే ఈటెల రాజేంద్ర గారు కానీ, లేదంటే మీరు చెప్పిన రఘునందన్ కానీ, ఇతర రఘునందన్ గారు కానీ ఇతర పార్టీల్లో నుంచి వచ్చి వాళ్ళు శాసనసభ్యులుగా, ఎంపీలుగా బాధ్యతలు చేపడుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఉపాధ్యక్షులుగా కూడా అరుణ గారు పనిచేసిన సందర్భం ఉంది. అంతే పార్టీలో మార్పులు, నిర్ణయాలు, అదేవిధంగా ఆలోచన విధానం మార్పులు జరిగిన నేపథ్యం అనేది ఉంది. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పటిష్టంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి ఆ ఆలోచన విధానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారే మొదటి నుంచి బీజేపీ వ్యక్తో లేదంటే బీజేపీలో పనిచేసిన వ్యక్తో కాదు కదా. మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ఇంకోటి, ఇప్పుడు నిజంగానే ఆర్ఎస్ఎస్, విహెచ్ఓ హిందూవాదానికే పనిచేయాలి, వాళ్లే నాయకత్వం ఇచ్చి పనిచేయాలని అనుకుంటే ఇప్పుడు గత 70-80 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ,
తేని ప్రచారం తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశంలో కానీ సనాతన ధర్మానికి సంబంధించిన అంశంలో ఈరోజు ప్రపంచ స్థాయిలో సనాతన ధర్మం అంటే ఏంటి, దాంట్లో ఎన్ని ధర్మాలు ఉంటాయి అని పూర్తి స్థాయిలో ఈ కొద్ది రోజుల్లోనే, ఈ 2-3 నెలల్లోనే సనాతన ధర్మం గ్రామ స్థాయిలో కింద హిందూ దాకా వెళ్ళిన పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మరి కొన్ని దశాబ్దాలుగా చేసిన కృషి పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన సనాతన ధర్మం మీద ప్రచారానికి ధీటుగా తేగలిగిందంటారా? మీకు ఒక విషయం చెప్తాను. ఇతర పార్టీల్లో నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతి తక్కువ మందికి వాళ్ళు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు. మంత్రివర్గంలో ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రానికి. ఇతర పార్టీ నుంచి వచ్చి అతను ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి బిశ్వాస్ ఉన్నాడు, శర్మ. అతను కాంగ్రెస్లో నెంబర్ 1 లీడర్ అక్కడ అస్సాంలో. అతన్ని బీజేపీ వాళ్ళు తీసుకున్నాక అతన్ని ముఖ్యమంత్రిని చేశారు. 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అతని నేతృత్వంలో మళ్ళీ గెలిచారు. అంటే అతని క్యాపబిలిటీ ఏంటని చూస్తారు. ఇందాక నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ 21 సీట్లు పోటీ చేసి 21 గెలిచాడు కనుక అతనిలో ఉన్నటువంటి ఆ క్యాపబిలిటీని చూశారు అక్కడ. ఆ క్యాపబిలిటీని అంత మటుకు చూసి అతనికి పార్టీ ఎన్డీఏలో ఒక ప్రాముఖ్యత ఇస్తారు. ఆ రకంగా రాష్ట్రానికి ఒకవేళ పొరపాటున రాష్ట్రం వరకు పరిమితం చేయొచ్చు, కానీ అతన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి పరిమితం పార్టీ పదవి అరుణ్ గారికి మీరు అన్నారు, అరుణ్కి డికే అరుణ్కి జాతీయ ఉపాధ్యక్షురాలు ఇచ్చారని, పురంధరేశ్వర గారికి ఇచ్చారని. అక్కడికి వెళ్ళడం కూర్చుంటాం తప్పితే మీటింగుల్లో వీళ్ళు మాట్లాడింది అక్కడ నార్త్ ఇండియా వాళ్ళకి అర్థం కాదు, నార్త్ ఇండియా వాళ్ళు మాట్లాడింది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు నార్త్ ఇండియాలో ప్రచారం చేసేది లేదు. వీళ్ళది అక్కడ ఎవరు చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు అంత గొప్ప అంటారు. ఆయన ట్రాక్ రికార్డు చూడండి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ని వదిలిపెట్టి మిగిలిన రాష్ట్రాల్లో ఆయన ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంటు స్థానాలు కానీ ఎన్ని గెలిచారు, ఎన్ని ఓడిపోయారో చూపించండి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇక్కడ ప్రచారం చేస్తే యోగి ఆదిత్యనాథ్ అన్ని జీహెచ్ఎంసీ సీట్లు కార్పొరేట్ సీట్లు ఓడిపోయారు. ఆయన ఇక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లలో ప్రచారం చేశాడు, అన్ని సీట్లు ఓడిపోయారు యోగి ఆదిత్యనాథ్కి. ఆ ట్రాక్ రికార్డు కూడా తీసుకుంటారు. మోడీ గారు అమిత్ షా గారు ఏం చాలా చిన్నోళ్ళు కాదు. వాళ్ళ రాజకీయం అమ్మో ప్రపంచ రాజకీయాలను శాసించగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ. వాళ్ళ రాజకీయం ముందు వీళ్ళు ఎవరో తట్టుకోలేరు. మహా అయితే చంద్రబాబుని ఇట్లా చెయ్యాలి, చంద్రబాబుని నమ్మలేమనేటువంటి పరిస్థితి మోడీ గారికి అమిత్ షా గారికి కనుక వచ్చిన రోజు నాడు ఇతను ఏదో రకంగా మన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడతాడు అనుకునే సదుద్దేశంతో చంద్రబాబు మీద ఎప్పుడన్నా కోపం వచ్చి అతన్ని బ్యాలెన్స్ చెయ్యాలనుకున్నప్పుడు ఇతను ఉండాలి మనకి అన్న ఆలోచన వాళ్ళలో ఉంది కనుక అతన్ని మెల్లిమెల్లిగా పైకి తీసుకుంటూ వచ్చి అతనికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టారు వాళ్ళు. ఆ ప్రాధాన్యత లేదనుకో, చంద్రబాబు నాయుడు 5 నిమిషాలలో ఏ పార్టీలో నుంచైనా 20 మంది ఎమ్మెల్యేలని 10 మంది ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకోగలిగిన సత్తా చంద్రబాబు గారికి ఉంది. అది వెనతో పెట్టిన విద్య. సో ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ భవిష్యత్తు లేకుండా కూడా జరగచ్చు. ఎవరు చేస్తారని రాజకీయ భవిష్యత్తు లేకుండా? బాబు గారు చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. సొంత బావమరిది పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీ హరికృష్ణ పెడితే కేసు క్లోజ్. సొంత కులపస్తులు నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం బి అని పెడితే క్లోజ్. రేణుకా చౌదరి సొంత కులపు అమ్మాయి పార్టీ పెడితే తెలుగుదేశం ఆర్ అని పెడితే క్లోజ్. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్రాకెట్లో ఎన్టీఆర్ అని పెడితే క్లోజ్. 47 మంది ఎమ్మెల్యేలు, అందులో పవర్ఫుల్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. దేవినేని నెహ్రూ, పరిటాల రవి, సంపర్ నాయకు, ముద్దుకృష్ణ నాయుడు, ఇంద్రారెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డి, అంత పవర్ఫుల్ ఉన్న పార్టీలని. ఇప్పుడు గతంలో రాజకీయ అంశాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, నాయకత్వం మధ్య జరిగినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు మరో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారనే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఐక్యత ఉంది, ఆ సోదరభావం ఉంది, రాజకీయ సిస్టంలో ముందుకు పోతూనే ఉన్నారు కలిసి.
అంటే విభేదాలు వచ్చినప్పుడు సంగతి వేరే అంశం అది. ఇప్పుడు వాళ్ళు కూటమిగా రాష్ట్రంలో కలిసి ఉన్నారు, కేంద్రానికి మద్దతుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి దక్కింది. ఆ క్రెడిట్ ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మద్దతు అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు కానీ అటువంటి ఆలోచనలు కానీ రాష్ట్రంలో రాకపోవచ్చు. పూర్తి స్థాయి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేది కొనసాగుతూ ఉంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవటం కానీ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా కొనసాగే పరిస్థితి ఉంటుంది కదా. ఉంటుంది. నేను ఉండదని అనడంలా, బాబు గారి రాజకీయం వేరు. ఇందాక నేను చెప్పాను, పవన్ చేసిన రాజకీయము వాళ్ళ అన్నదమ్ములతో సహా ఎవరికి అర్థం కాల. రాజకీయ విశ్లేషకులు దేశంలో తలపండిపోయిన ఈ తెల్ల ఇంటర్వ్యూలో చేసిన పత్రికా విలేకరులకు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా అర్థం కాల పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయం. ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అర్థం కాల. చంద్రబాబు 21 సీట్లకే పరిమితం చేశాడు కానీ అతన్ని అదే ఇంకొక 4-5 సీట్లకు ఎక్కువ ఇచ్చి, ఇంకో 2 పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇచ్చినట్టుంటే పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యి ఉండేవాడు. అతని రాజకీయాన్ని చంద్రబాబుతో సహా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని. అతను మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర శిష్యరకం చేస్తున్నాడు కనుక, వాళ్ళు చేసే రాజకీయాలను వంట పట్టించుకుంటూ వస్తున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు అతను. ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పి గతంలో అన్నారు కదా ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అన్నాడు. కానీ ఇప్పుడు మరి రాజకీయం తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు చంద్రబాబు లాంటి వ్యక్తిని. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అవసరం ఎంత అన్నది గుర్తు చేశాడు. నా అవసరం నీకు ఎంత ఉందో చూసుకోమని. నిజంగా కనుక పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కారణం కేవలం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అన్నది కేవలం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి వల్లే. దట్ ఈస్ ట్రూ. అందుకని చంద్రబాబుని దేశ రాజకీయాలలో ఒక్క పార్టీ అంటే నేను అది క్లాసిక్ ఎగ్జాంపుల్స్ కొన్ని 100 ఇవ్వగలను. ఏ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ అరే మనతో పాటు తిరిగాడు, మన కూటమిలో ఉన్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. బీజేపీ వాళ్ళు ఒకసారి మనతో ఉన్నాడు, రెండోసారి వెళ్ళిపోయాడు. ఫారూక్ అబ్దుల్లా గారిని, నేషనల్ కాన్ఫరెన్స్ ఫారూక్ అబ్దుల్లా తీసుకొచ్చి కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిప్పుకున్నాడు. అధికారం పోతే ఆయన జైల్లో ఉంటే కూడా వెళ్ళి పలకరించలేదు. ఆయన కొడుకు జైల్లో హౌస్ అరెస్ట్, వెళ్ళి పలకరించలేదు. మమతా బెనర్జీ కష్టాలలో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించలేదు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే వెళ్ళి పలకరించలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వసనీయత అనేది పెరిగింది. భారతీయ జనతా పార్టీకి కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములకు కానీ. ఓకే రమేష్ గారు, ఈరోజు మనం అనేక అంశాలు చర్చించాం. ప్రధానంగా జమిలీ ఎన్నికల పట్ల నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరపాలనే ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశంలో కానీ, ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రజల మీద పెనుభారం ఉంటుందో ఎన్నికల సందర్భంగా దాన్ని తగ్గించడాన్ని కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద జరిగే ఆర్థిక ఇబ్బందులను కూడా తగ్గించి ఆర్థిక భారానికి వెసులుబాటునిస్తూ ముందుకు తీసుకెళ్లాలని, ఒకేసారి ఎన్నికలు జరిగినట్టయితే అన్ని రాష్ట్రాలకి తో పాటుగా కేంద్రానికి కూడా ఉపయోగకరమైనది చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం చాలా గొప్పదని, అతనుకున్న ఆలోచనతో, స్ట్రాటజీతో కేంద్ర పెద్దల మన్ననలను పొందటమే కాకుండా ప్రధాని మోడీ గారి వద్ద, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా సన్నిహితం అవ్వటం, ఆ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన విజయాన్ని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిపిన ఘనత పవన్ కళ్యాణ్దని, ఆ విధంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల బీజేపీ అగ్రనాయకత్వం మక్కువగా ఉందని స్పష్టత ఇచ్చారు. మన కార్యక్రమంలో, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు, సీనియర్ విశ్లేషకులు తిప్పరాజు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.